వెల్కమ్ టు కుమ్మసాని ప్రజెన్స్. నేను మీ రాధిక. ఈరోజు మన కిచెన్లో హెల్దీ అండ్ టేస్టీ మేతి పరోటాని తయారు చేసి చూపించబోతున్నాను. చలికాలంలో లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఇలా దేనికైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ మేతి పరోటా. సైడ్ డిష్గా కర్డ్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ కూడా. ఆకుకూరని ఇష్టపడని పిల్లలకి, పెద్దలకి కూడా ఇలా తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి. గోధుమ పిండిని తీసుకొని దానిలో 3-4 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకొని, కొత్తిమీర 1 గుప్పెడు, 2 గుప్పెళ్ళ మెంతికూరను వేసుకొని, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి వేసుకొని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని తురుముకోవాలి. ఆకుకూరల్ని శుభ్రంగా కడిగి సన్నగా చాప్ చేస్తే పిల్లలకి పెద్ద ఆకుల్లాగా కనిపించకుండా ఉంటుంది. ఆ సన్నగా కనిపిస్తే వాళ్ళకు తినాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి సన్నగా తరుగుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగుని తీసుకొని వేసుకోవాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేటట్టుగా ముందు వాటర్ని యాడ్ చేయకుండా కలుపుకోవాలి. వింటర్లో ఇలాంటివి రైస్కి బదులుగా ఇలాంటివి పెడితే కూడా పిల్లలు లంచ్ బాక్స్ని ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, ఈవెన్ పెద్దలకి కూడా చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. లంచ్ టైంలో కానీ, డిన్నర్ టైంలో కానీ ఇలాంటివి వేడివేడిగా చేసి పెడితే. లంచ్ బాక్స్లోకి చల్లారినా కూడా ఈ మేతి పరోటా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిండి మొత్తం కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మరొకసారి పిండిని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక శుభ్రమైనటువంటి క్లాత్ను పరిచేసి కప్పేసి ఒక పావు గంట సేపు పక్కన పెడితే ఈ పిండిలో ఆకుకూరలు కానీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా నానిపోయి పిండి సెట్ అవుతుంది. తర్వాత పావు గంట తర్వాత క్లాత్ తీసేసి రెగ్యులర్గా మనము చపాతీలను ఎలా చేసుకుంటామో ఈ మేతి పరోటాని కూడా అలాగే ప్రిపేర్ చేసుకొని కాలిన పెనం మీద వేసేసుకొని వెంటనే ముందుగా టర్న్ చేసుకోవాలి. ఒక 2-3 సార్లు టర్న్ చేసుకున్న తర్వాత అప్పుడు దానిపైన ఆయిల్ని అప్లై చేసేసి చక్కగా కాల్చుకోవాలి. ఇలాగే మొత్తాన్ని కూడా మేతి పరోటాలను ప్రిపేర్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా, చాలా సాఫ్ట్గా ఉండే మేతి పరోటాలను రెడీ చేసుకున్నట్టే. దీనిలోకి స్పెషల్ డిష్గా ఏవి తయారు చేయాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా ఫ్రెష్ పెరుగు, లేదంటే ఇంట్లో ఏదైనా రోట్లో నూరిన పచ్చిమిర్చి పచ్చడి, టమాటా పచ్చడి ఇలాంటివి కూడా వేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి పెరుగులో ఈ రోటి పచ్చళ్ళని యాడ్ చేసి కలుపుకొని ఈ మేతి పరోటాని తినండి, టేస్ట్ అదిరిపోతుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.